జనసేనకు సంబంధించి ఏదైనా ఇష్యూలు వస్తే మీరు స్పందిస్తుంటారా? మొత్తం ఇటీవల మనం చూడొచ్చు. ఇటుపు కాగితం ఒకటి చిన్నది ఇష్యూ అయిపోయింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మీ నుంచి ఎలాంటి స్పందన ఇస్తుంది? ఇడుపు కాగితం అనే దాని మీద స్పందించాలంటే ఫస్ట్ థింగ్ ఇడుపు కాగితం డైరెక్టరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అంతా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడే డిఫరెన్స్ లేదు వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరు కలిసి ఒక ఆంధ్ర తెలంగాణ అని మర్చిపోయి ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు. దానికి మిగతా వారికి ఎందుకు పొలిటికల్గా ఇది ఎందుకు బాగా టర్న్ అయిపోయింది? పొలిటికల్గా సామాజికంగా ఈ 2 వర్గాలకు అటు ఇటు అయిపోయింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణలో జనసేన ఉంటుంది అని బలంగా పల్లెగుద్ది చెప్పినప్పుడు తెలియకుండానే కొంత అంటే అతి చిన్న విషయాల మీద చిన్న విషయాలు కూడా అంటే ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చుకోవడం అనేది అది మంచి పరిణామం కాదు. అంటే ఇట్లాంటి విషయాలు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణ తెలుగు ఆంధ్ర ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీగానే ఉంది, అలాగే ఉంది, హైదరాబాద్లో ఉంది. అందరం కలిసికట్టుగా చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావన లేదు. కానీ ఇట్లాంటి విషయాలు మంచి పరిణామం కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక ప్లాట్ఫామ్గా దీన్ని యూజ్ చేసుకోవద్దని నేను చెప్పబోతున్నాను. అంటే మీ పార్టీ పరంగా ఎలాంటి ఖండిస్తారు? అంటే ఎట్లా చూస్తారు ఇలాంటిది? అంటే తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా దీనిపైన చాలా వరకు రియాక్ట్ అవుతున్నారు. ప్రొడ్యూసర్స్ అండ్ టీం అంతా ఆంధ్ర టీం అని చెప్తాం, డైరెక్షన్ టీం అంతా తెలంగాణ. సో ఇద్దరు కలిసి ఒక తెలుగు ప్రజలకు ఒక మంచి కంటెంట్ ఇవ్వబోతున్నారు. నేను అలాగే స్వీకరించాలి కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎక్కడుంది? సో వాళ్ళకి లేని ఇబ్బంది. ఇండస్ట్రీలో మొత్తం కూడా ఎక్కువ ఆంధ్ర పీపులే ఉన్నారు. మొత్తం తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఈ టైంలో ఇట్లా చేయటం అంటే కరెక్ట్ కాదు కానీ ఒక మాట సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది. లేదు అంటే అవకాశాలు తెలంగాణ ఆంధ్ర అని కాదు. ఇప్పుడు యాక్చువల్గా 90% పాన్ ఇండియా మూవీ అయింది. ఇప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నాం మనం. ఓటీటీలో మలయాళం మూవీస్ ఎక్కువ చూస్తున్నాం. మరి అక్కడ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు అందరూ మలయాళం చూస్తున్నప్పుడు మన డిఫరెన్షియేట్ అక్కడ అవకాశాలు అదన్నా అక్కడ మలయాళం ఆర్టిస్టులు కూడా అవకాశాలు వస్తున్నాయి, తమిళ వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి, సో తెలుగు వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి. అంతా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా అంటే దేశవ్యాప్తంగా ఒకటైపోయింది. సో మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయకూడదన్న ఉద్దేశం.